evening all. Am I audible? Am I audible? Done. Good evening to you all. And coming 2023 prelims ki లేదా 2024 prelims ki ఇది ఈ సంవత్సరం నేను తీసుకుంటున్న ఫస్ట్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇంట్రెస్ట్గా ఈ సెషన్కి వచ్చి అట్లీస్ట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఉత్సాహం చూపించినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, మనం ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీని మీద ఈ సెషన్ అన్నమాట. ముఖ్యంగా చూస్తే 2022 నోటిఫికేషన్లో 1011 పోస్టులు మనకి కన్ఫర్మ్ అయ్యాయి. వచ్చే 2-3 ఇయర్స్ కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఒక గోల్డెన్ ఎరా అని చెప్పుకోవచ్చు. మీకు ఎవరికన్నా సివిల్ సర్వీసెస్ రాసే ఆలోచన ఉంటే 2022, 2023, 2024 ఈ ఇయర్స్ అన్నీ కూడా చాలా క్రూషియల్ అండ్ గోల్డెన్ ఇయర్స్ అన్నమాట. పెద్ద పెద్ద నోటిఫికేషన్లో మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మొన్న వచ్చిన రిజల్ట్స్లో 10 రోజుల క్రితం 670, 680 అంతే, అంతకుమించి లేవు. కానీ ఇప్పుడు మాత్రం యు ఆర్ గోయింగ్ టు సీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అన్నమాట. కాబట్టి ఎవరికైనా ఆలోచన ఉంటే ఎక్కువగా 3 ఏళ్ళకి రాద్దాం, 2 ఏళ్ళకి రాద్దాం అని కాకుండా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత తొందరగా ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద సిలబస్, మనందరికీ తెలుసు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 3 దఫాలుగా ఉంటుంది. అంటే 3 ఫేజెస్లో ఎగ్జామ్ జరుగుద్ది, 3 స్టెప్స్లో ఎగ్జామ్ జరిగిద్ది అని. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ అని. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ మరియు పర్సనాలిటీ టెస్ట్ అని. ప్రిలిమ్స్లో మార్క్స్ మనం ప్రిలిమ్స్ గట్టెక్కేంతవరకే. ఫైనల్ రిజల్ట్స్లో ప్రిలిమ్స్ మార్క్స్ కౌంట్ చేయరు. ఫైనల్ రిజల్ట్స్లో మనకి ప్రిలిమ్స్ మార్క్స్ కౌంట్ చేయరన్నమాట. కానీ కరెక్ట్గా చెప్పాలంటే ప్రిలిమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఎంటైర్ ప్రాసెస్. చాలామంది ప్రిలిమ్స్లోనే చతికిలు పడిపోతూ ఉంటారు. అసలు ప్రిలిమ్సే గట్టెక్కిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లక్షల్లో సివిల్స్లో. ఈ సంవత్సరం నేను చూశాను చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ 2-3 సంవత్సరాలు జిఎస్ చదివి సీసాట్లో ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి టైం మేనేజ్ చేయలేకో లేదా సడన్గా కాంప్రిహెన్షన్స్లో తప్పులు పోయో అమ్మో సీసాట్లో 64, 65 వస్తున్నాయి, సీసాట్లో పాస్ అవడం కష్టంగా ఉందని చెప్పిన వాళ్ళు నాకు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రిలిమ్స్ అనేదాన్ని మనం ఓవర్లుక్ చేయకుండా ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ సాధించవచ్చు. తర్వాత హైలీ టాలెంటెడ్ పీపుల్ లేదా హైలీ స్కిల్డ్ పీపుల్ వీళ్ళందరినీ పక్కన పెడితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ మెరిట్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే ఫోకస్గా ప్రిపేర్ అవుతారో, ఎవరైతే మెరిటోరియస్గా ఉంటారో వాళ్ళకి అనమాట ఎగ్జామ్. కాబట్టి మీరు ఎగ్జామ్ని తక్కువ అంచనా వేయద్దు, ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి. మే 2023 మే 28కి ఇప్పటి నుంచి టార్గెట్ పెడితే సక్సెస్ వచ్చింది అనమాట. సో ఇప్పటి నుంచి టార్గెట్ పెట్టమంటే ఓన్లీ ప్రిలిమ్స్ కాదు, మీ ఈ సంవత్సరం మార్చి కల్లా మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోవాలి. ఏప్రిల్, మే ఓన్లీ రివిజన్ టెస్ట్లు ఇవి చేసుకోవాలి ఎక్కువ. సో 2023 మే కల్లా మెయిన్స్ కూడా అయిపోవాలి. ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాకో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాకో మెయిన్స్ అవుతా అంటే కుదరదు, ఇప్పుడే మెయిన్స్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాం. ఎప్పుడైనా సరే చాలామందికి అవగాహన లేని అంశం, తెలియని అంశం ఏంటంటే యూపీఎస్సీ ఒక ప్యాటర్న్, ఒక సిలబస్ యూపీఎస్సీకి ఉంటుంది. ఆ సిలబస్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని రోజు 10 సార్లు చూసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ అన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీ ఒక్కరోజే జరుగుద్ది. జనరల్గా మే ఆఖరి ఆదివారం కానీ, జూన్ మొదటి ఆదివారం కానీ జరుగుతూ ఉంటుంది. మే 3వ ఆదివారం, 4వ ఆదివారం సండే జరుగుద్ది. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. మార్నింగ్ ఏమో జనరల్ స్టడీస్, ఆఫ్టర్నూన్ ఏమో సీసాట్. ఈ 2 ఎగ్జామ్స్ కూడా మీకు 2 అవర్స్ ఉంటాయి. 2 కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 కూడా మీకు
నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి తప్పుకి 1/3 నెగిటివ్ మార్క్ పోతుంది. మీరు తప్పు పెట్టి రాడు అంటే నేను ఏదో రాయేసి వస్తాను అనుకోవడానికి లేదు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో యూపీఎస్సీలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మీకు మూల్యం చెల్లించాలి. 1/3 కట్ అయిపోద్ది అనమాట. చాలా దారుణమైన అంశం కదా. సో కమింగ్ బ్యాక్, అసలు ప్రిలిమ్స్ సిలబస్ ఏంటి, దాన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జిఎస్లో మార్నింగ్ ఉంటుంది పరీక్ష. 2 గంటల పరీక్ష, 200 మార్కుల పేపర్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ అనమాట. సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, మొత్తం మీరు సిలబస్ని ఫస్ట్ నోట్ చేసుకుని దాని యొక్క స్కోప్ గమనించాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చదవాలి, దాని యొక్క స్కోప్ ఏంటి, ఆ సిలబస్ అనేది మనకి రోజువారీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే రోజువారీ మనం చదివే అంశాలు మనం ఏ విధంగా సివిల్ సిలబస్కి అన్వయించుకోవచ్చు, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు. ఇదే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నమాట. అది మీకు తెలుసు. కరెంట్ ఈవెంట్స్ ఉదాహరణకి ఈరోజు ఈ వారం నుంచి 4-5 రోజుల నుంచి అగ్నిపథ్ లేదా అగ్నివీర్ అనే అంశం మీద దేశవ్యాప్తంగా అల్లర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా గొడవలు. సో అసలు ఇది ఏంటి, ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, ఎందుకు వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎందుకు అనౌన్స్ చేస్తుంది, 4 ఏళ్ల కాంట్రాక్ట్ ఎందుకు నచ్చట్లేదు జనాలకి. సో ఇది కరెంట్ ఈవెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనమాట ఎగ్జామ్. కరెంట్ ఈవెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఈ ఎగ్జామ్లో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, అగ్నిపథ్ లేదా అగ్నివీర్. అలానే ఈ మధ్య టర్టిల్స్ గురించి న్యూస్లో వచ్చింది. టర్టిల్స్ 7 మెరైన్ టర్టిల్స్ ఏంటి, వరల్డ్లో ఉన్న 7 మెరైన్ టర్టిల్స్ పేర్లు ఇస్తాడు కింద 4. కెంప్స్ రిడ్లే టర్టిల్, లెదర్ బ్యాక్ టర్టిల్, ఓకే, ఫియట్ బ్యాక్ టర్టిల్, ఇట్లా పేర్లు ఇస్తాడు. ఏది మెరైన్ టర్టిల్ కాదు అని చెప్పి. ఏదైతే న్యూస్లో వచ్చిందో వాటిని మనం జాగ్రత్తగా తీసుకుని ఐడెంటిఫై చేసి చదువుకోవాలి. అదేవిధంగా కరెంట్ ఈవెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు, అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసిందనమాట. అది కూడా కరెంట్ ఇష్యూ అనమాట. సో ఇట్లా ఈ మధ్య బుల్డోజర్ జస్టిస్ అనే కాన్సెప్ట్ బాగా న్యూస్లోకి వస్తుంది. బుల్డోజర్ జస్టిస్ అని సింపుల్ క్వశ్చన్ అడగచ్చు, బుల్డోజర్ జస్టిస్ అంటే ఏంటి అని. ఇలా చాలా అంశాలు రోజువారీ కొన్ని 20-30 అంశాలు కరెంట్ అఫైర్స్లో వస్తాయి. అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. అది స్పోర్ట్స్ కావచ్చు, బుక్స్ అండ్ ఆథర్స్ కావచ్చు, ప్రైజెస్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనుకోండి. ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఒక లీడర్ మన దగ్గరకు వచ్చి ఉండొచ్చు, మన లీడర్ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒక సమ్మిట్ జరిగి ఉండొచ్చు. ఆ సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడుగుతారు. G20 సమ్మిట్ ఇండియా హోస్ట్ చేస్తుంది, ఆ సమ్మిట్ గురించి. ఇట్లా చాలా అంశాల పట్ల, అంతర్జాతీయ వార్తల్లో ఉన్న అంశాల పట్ల మనకి వస్తాయన్నమాట. మనం దీనికి సోర్స్ ఎక్కడ అంటే బేసిక్ ఎవ్రీడే సోర్స్ ఈజ్ న్యూస్ పేపర్. ప్రతిరోజు ఈ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో బేసిక్గా దొరికే సోర్స్ ఏంటంటే న్యూస్ పేపర్ అనే సోర్సే చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ లేని సోర్సు మనకి తర్వాత చూస్తే మ్యాగజైన్స్, స్టడీ మెటీరియల్స్, యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎవ్రీడే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మనం గమనిస్తూనే ఉండొచ్చు. కరెంట్ అఫైర్స్కి మెటీరియల్కి అస్సలు కొదవలేదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్లో బోల్డ్ అంతా కరెంట్ అఫైర్స్, బోల్డ్ అంతా మెటీరియల్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు చూస్తే ప్రతిదానికి మైండ్ మ్యాప్లు, డయాగ్రామ్తో సహా కరెంట్ అఫైర్స్ వచ్చేస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ఫోన్ ఓపెన్ చేసి ఒక కరెంట్ అఫైర్ చూస్తున్నాను చూడండి. మన దీనిలో వాట్ ఈజ్ సాసెక్, ఇక్కడ చూస్తే మీకు వాట్ ఈజ్ సాసెక్, SASEC. ఈ సాసెక్ అనే దాని మీద సౌత్ ఏషియన్ సబ్ రీజనల్ ఎకనమిక్ కోఆపరేషన్ అనే దాని మీద సాసెక్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, సాసెక్ కంట్రీస్ లొకేషన్ చూడండి. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో లొకేషన్స్తో సహా చూపిస్తుంది అనమాట. మ్యాప్లో లొకేషన్స్తో సహా చూపిస్తుంది. సో ఇటువంటి ప్రతిదీ మీరు గమనించాలి, ప్రతిదీ. సో రేపొద్దున మీకు ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, సాసెక్ కంట్రీస్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇండియా సాసెక్లో ఉందా అని చెప్పి.
తర్వాత మనకి WTO ఎవ్రీడే న్యూస్లో ఉంటుంది. WTO ఎవ్రీడే న్యూస్లో ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించి పూర్తి అవగాహన. ఈ వారం రోజుల నుంచి నిన్న మొన్న ఎందుకు న్యూస్లో ఉంది WTO? పేటెంట్ వేవర్, వ్యాక్సిన్స్, కోవిడ్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ అండ్ కోవిడ్ రిలేటెడ్ టెస్ట్లు, డయాగ్నోసిస్ వాటికి సంబంధించి పేటెంట్ వేవర్ అనే అంశమే న్యూస్లో ఉంది. సో ఇటువంటి ప్రతిదీ మనం డీటెయిల్గా చూసుకోవాలి. ఇవే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అయితే ఈ మధ్య ఈ యూట్యూబ్ ఛానల్స్ లేదా టెలిగ్రామ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వల్ల ఒక నష్టం కూడా జరుగుతుంది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్ని ఉండే కాదు, 1-2 మ్యాగజైన్స్ ఉండేవి. మిగతాదంతా న్యూస్ పేపర్ మీద మేము డిపెండ్ అయ్యేవాళ్ళం. దానివల్ల ఏమవుతుందంటే న్యూస్ పేపర్తో మన నోట్స్ రాసుకుంటే మనం మెయిన్స్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టక్క ఆన్సర్లు వస్తాయి. అలా కాకుండా ఎవరిదన్నా మెటీరియల్ కంపైలేషన్స్ చదివితే మన బ్రెయిన్ అక్కడికే ఆగిపోద్ది. సో మీరు ఈ యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఈవెన్ CSBIS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అని ఇవే ఏదైనా సరే వీటన్నిటినీ ఒక సప్లిమెంటరీ సోర్స్గా వాడుకోండి. ప్రైమరీ సోర్స్ అనేది మీ నోట్స్ అనమాట. కేవలం మీ నోట్సే ప్రైమరీ సోర్స్, మిగతా అన్ని సప్లిమెంటరీ సోర్సెస్ అనమాట. సో దీన్ని ప్రామాణికంగా తీసుకోండి. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనే కాన్సెప్ట్ మీద ఎవ్రీడే మీ ఓన్ అప్డేట్ ఉండాలి. నోట్స్ అంటే మీరు అనుకోవచ్చు రోజుకి 4-5 అవర్స్ పట్టుద్దాం, లేదు. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, సినాప్సిస్ అంతే. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్, తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, సినాప్సిస్ అంతవరకే చేయాలన్నమాట. ఓకే. తర్వాత రెండో అంశం హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇది ఏంటి? హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియా విచ్ ఇంక్లూడ్స్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియా విచ్ ఇంక్లూడ్స్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఏన్షియంట్ హిస్టరీ జనరల్గా మనం ఏం చేస్తాము, మనం ప్యాలియోలిథిక్ ఏజ్ ఇదంతా చూస్తాం. జనరల్గా మన క్వశ్చన్స్ వచ్చేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, వేదిక్ పీరియడ్, మౌర్యన్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్, ఇవన్నీ నీట్గా చదువుకోవాలి. అక్కడ నాట్ ఓన్లీ అసలు ఎప్పుడు ఎవరు వచ్చారని కాకుండా అక్కడ ఎవరెవరిని ఏమని పిలుస్తారు, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఇవి కూడా చూసుకోవాలి. యూపీఎస్సీకి ఫేవరెట్ చెప్పండి, బుద్ధిజం, జైనిజం చాలా ఫేవరెట్ ఏరియా అనమాట యూపీఎస్సీకి. దానికి సంబంధించి కూడా మనం చదువుకోవాలి. సో తర్వాత టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, తర్వాత దిగ్వేదిక్ పీరియడ్లో వేరియస్ టర్మినాలజీస్, గావిస్టీ అంటే ఎవరు, ఇట్లా టర్మినాలజీస్ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకోవాలి. బుక్స్ అండ్ ఆథర్స్, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియాలో, మోడర్న్ ఇండియాలో కూడా బుక్స్ అండ్ ఆథర్స్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ బాగా ట్రెండ్ అవుతుంది హిస్టరీ ఆఫ్ ఇండియాలో. ఆర్ట్ అండ్ కల్చర్ బాగా చూసుకోవాలి. తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్, యూపీఎస్సీ ఎక్కువ ఫేవరెట్ ఏరియా. మోడర్న్ ఇండియా లేదా ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతదేశ స్వతంత్ర ఉద్యమం 1857 నుంచి 1947 వరకు కంప్లీట్గా మీరే అక్కడ ఉన్నట్టు ఒక విజువలైజేషన్తో ఒక స్టోరీని క్రియేట్ చేసుకోవాలి. మీరు ప్రతి స్టోరీలో ఇంట్రికసీస్ తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇండివిజువల్ సత్యాగ్రహాస్ ఉన్నాయి. ఇండివిజువల్ సత్యాగ్రహాలో ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా మీరు చూసుకోవాలి. ఇండివిజువల్ సత్యాగ్రహాస్ సంబంధించిన అంశాలు, లేదా క్విట్ ఇండియా మూమెంట్ సంబంధించిన అంశాలు, లేకపోతే 1937లో ఎలక్షన్ జరిగిన అంశాలు, ఏదో మీరు నిజంగా చూసి వచ్చినట్టు, ఆ కాలంలో మీరు బతుకున్నట్టు, అదంతా ఒక విజువలైజేషన్ వెళ్ళాలి. కానీ ఏదో పుస్తకం చూసి బట్టి పట్టకూడదు. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది మన బ్లడ్లో ఉండాలి. మీకు తెలుసా, భారతదేశంలో మనం అనుకుంటాం, చాలామందికి చాలా తెలీదు రాజకీయ నాయకులు, కానీ మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ పైన పట్టు ఉన్నోళ్ళే. మినిమం ఎక్స్పెక్టేషన్ అనమాట ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద మనకి అవగాహన అనేది యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకు ఉండాలి. కాబట్టి దాన్ని ఏదో స్పెషల్గా చదువుతున్నాము, ఎగ్జామ్ కోసం చదువుతున్నాం అనుకోకుండా కొంచెం ప్రాపర్గా ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి. నాకు తెలిసి ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియాకి NCERT పుస్తకాలు, తర్వాత తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్కి బిపిన్ చంద్ర, ఇటువంటి పుస్తకాలు సరిపోతాయి. దీంతో పాటు ఏదైనా మెటీరియల్ ఉంటే చదవండి. పైన ఎడిషన్ ఏమైనా మిస్ అవుతాం అనుకుంటే అయితే సరిపోతుంది. సో టూ మెనీ బుక్స్ కొనుక్కుని, చాలా పుస్తకాలు కొనుక్కుని ఏది సరిగ్గా చదవకుండా ఉండొద్దు. ఓకే. తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రం మన జాగ్రఫీ అనమాట. సో ఇండియన్ జాగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్, వరల్డ్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. కానీ నేను చెప్పేది ఏంటంటే వరల్డ్ జాగ్రఫీకి బేసిక్ అవగాహన తెచ్చుకోండి. జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఈ టాపిక్స్ అన్నిటి మీద బేసిక్ అవగాహన. దీనిపైన మీరు ఇంటర్నెట్లో రకరకాల వీడియోస్ మీద డిపెండ్ అవ్వండి.
యానిమేటెడ్ వీడియోస్ అవన్నీ ఉంటాయి, ఎర్త్ ఎలా ఫామ్ అయింది దగ్గర నుంచి, తర్వాత టైప్స్ ఆఫ్ క్లైమేట్ దగ్గర నుంచి, టైప్స్ ఆఫ్ సాయిల్స్ దగ్గర నుంచి అన్నీ ఒకసారి చూసుకోండి. అసలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి. అసలు మన భూమి ఎలా ఏర్పడింది, మనకి క్లైమేటిక్ జోన్స్ అంటే ఏంటి, అసలు మన వర్షపాతం ఎలా ఉంది, అసలు ఎక్కువ వర్షాలు ఎందుకు పడతాయి, తక్కువ అసలు వర్షాలు ఎందుకు పడకుండా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్, రకరకాల మేఘాలు ఎలా ఏర్పడతాయి, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే కనుక జాగ్రఫీ ఈజీ అవుతుంది. ఎప్పుడైతే వరల్డ్ జాగ్రఫీ ఈజీ అవుతుందో ఇండియన్ జాగ్రఫీ ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇంటర్లింక్ చేసి చదువుకోండి వరల్డ్ జాగ్రఫీతో ఇండియన్ జాగ్రఫీని. సో అది కూడా మన వెస్ట్రన్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి తేడా ఏంటి, హిమాలయస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, మొత్తం వీటన్నిటిని మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు గమనిస్తే ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్, సోషల్, ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ అనమాట. సో ఫిజికల్ జాగ్రఫీ, ఎకనమిక్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. దానిలో కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్. ఎప్పుడైనా సరే మన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. చాలా మీరు ఎస్ఏ రాసినా, ఎథిక్స్ రాసినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ప్రిలిమ్స్ రాసినా, మెయిన్స్ రాసినా మొత్తం మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ చుట్టూ తిరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, భారతదేశానికి ఉన్న రాజ్యాంగం, దానిలో ఉన్న 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, ఇవన్నీ చూసుకోవాలి. దీనిలో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, మన ప్రియాంబుల్ ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, ప్రెసిడెంట్ ఏంటి, పార్లమెంట్ ఏంటి, గవర్నర్ ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ ఏంటి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, యూనియన్ టెరిటరీస్ ఏంటి, తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఏంటి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటి, పార్టీ ఫిరాయింపుల చట్టం ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా, ఇవన్నీ చూసుకుంటే అదే రాజ్యాంగము. రాజ్యాంగం తర్వాత పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ. 73rd, 74th అమెండ్మెంట్స్ అనేవి యూపీఎస్సీకి మోస్ట్ ఫేవరెట్. సో పంచాయతీరాజ్ వ్యవస్థ మీరు పూర్తి స్థాయిలో చదువుకోవాలి. 73rd, 74th అమెండ్మెంట్ పంచాయతీరాజ్ వ్యవస్థ అనమాట. తర్వాత పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అంటే రకరకాల అంటే ప్రభుత్వ విధానాలు, స్కీమ్స్, పాలసీస్ మొత్తం. ఉదాహరణకి ఈ మధ్య ఒక స్కీమ్ ఉంది, బాగా హైలైట్ అవుతుంది, ప్రధానమంత్రి గతి శక్తి యోజన. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రేటింగ్ మెనీ డిపార్ట్మెంట్స్ అండ్ మెనీ మినిస్ట్రీస్ అండ్ ట్రైంగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇట్లాంటి గవర్నమెంట్ ఏది అనౌన్స్ చేసినా అది యూపీఎస్సీ సబ్జెక్ట్ మ్యాటర్. గవర్నమెంట్ ఏది అనౌన్స్ చేసినా అది యూపీఎస్సీకి సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. తర్వాత రైట్స్ ఇష్యూస్. రైట్స్ ఇష్యూస్ అంటే దళిత హక్కులు కావచ్చు, బాలల హక్కులు కావచ్చు, అంటే చిల్డ్రన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఎల్జిబిటీ రైట్స్, డిఫరెంట్ లేబుల్డ్ రైట్స్. సో ఇవి కూడా మన సిలబస్లో పార్టే. తర్వాత ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. చాలామంది ఎకనమిక్స్ అనుకుంటారు. ఇదేంటంటే ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మన సిలబస్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది బేసిక్ ఫండా అనమాట సివిల్స్లో. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన జనరేషన్ రైట్స్ని కాపాడుకుంటూనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా అంతే స్వచ్ఛంగా ఏదైనా కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళ యొక్క హక్కులు కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఏదైనా సరే వచ్చే తరానికి కూడా అంతే స్వచ్ఛంగా అందివ్వటం అనమాట. వచ్చే తరం బాగు కూడా మనం ఆలోచించటం, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ మన సిలబస్లో స్పెషల్గా పావర్టీ అంటే పేదరికం, ఇంక్లూజన్, పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. భారతదేశంలో పావర్టీ గురించి, భారతదేశంలో అన్ని వర్గాల వాళ్ళని సమ్మిళితంగా అంటే ఇంక్లూడ్ చేసుకోవడం గురించి, డెమోగ్రఫిక్స్ అంటే సిటిజన్షిప్ కావచ్చు, పాపులేషన్ రిజిస్టర్ కావచ్చు, సెన్సెస్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ చేసిన సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, పర్యావరణము, జీవ వైవిధ్యము. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. సో దీనికి సంబంధించి మీకు మంచి మంచి బుక్స్ ఉన్నాయి. శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్ ఉంది. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుందన్నమాట జిఎస్ సిలబస్లో. దాదాపు 10-15 క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం, డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే. ఎందుకంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు, సివిల్ సర్వీసెస్, ప్రిలిమ్స్ కలిసే ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, సివిల్ సర్వీస్ అనమాట. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించిన అంశాలు. దీనిలో మీకు బేసిక్ ఎన్విరాన్మెంట్ టర్మినాలజీ కానీ ఎన్సీఆర్టీ బుక్స్లోంచి,
ఎన్విరాన్మెంట్ బుక్స్లోంచి. తర్వాత యూ కెన్ హ్యావ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ టర్మినాలజీ కాదు, మీకు ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లు ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఐయూసీఎన్ రెడ్ బుక్, రెడ్ లిస్ట్ ఇట్లాంటివి కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించిన క్వశ్చన్స్లో. అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీలో మీకు చూస్తే కనుక ఇప్పుడు ఎకలాజికల్ జోన్, అంబ్రిల్లా స్పీషీస్, కీస్టోన్ స్పీషీస్, ఫౌండేషన్ స్పీషీస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎకలాజికల్ జోన్, అంబ్రిల్లా స్పీషీస్, ఫౌండేషన్ స్పీషీస్, కీస్టోన్ స్పీషీస్ ఇట్లాంటివి కూడా. అండ్ భారతదేశంలో కొత్తగా ఏమైనా కనిపెట్టిన తర్వాత ఏదైతే ఎక్స్టింక్ట్ అవుతున్నాయో వాటి గురించి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో మీరు పూర్తి స్థాయిలో చదువుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్. దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్, ఐసిఎస్సి బుక్స్, తర్వాత శంకర్ ఐఎస్ఆర్ అకాడమీ బుక్ ఇవన్నీ బాగుంటాయి. ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ కూడా ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి. దీంతో పాటు జనరల్ సైన్స్ అంటే బేసిక్స్ ఇన్ బయాలజీ, బేసిక్స్ ఇన్ ఫిజిక్స్, 10th క్లాస్ లోపల స్టాండర్డ్, 10వ తరగతి లోపల స్టాండర్డ్ అనమాట. బేసిక్స్ ఇన్ బయాలజీ, బేసిక్స్ ఇన్ ఫిజిక్స్ ఇవన్నీ కూడా. తర్వాత మీకు క్లైమేట్ చేంజ్ సంబంధించిన అన్ని అంశాలు, ఈ మధ్య ఐపీసీసీ రిపోర్ట్స్ ఇటువంటి అన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో సిలబస్ ప్రకారం. ఇదంతా చేసిన తర్వాత సీసాట్లో లాస్ట్ 12 years పేపర్స్ ఒక్కొక్క పేపరు కనీసం 5-6 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉంటారో వాళ్ళైతే ఇమీడియట్గా సీసాట్ సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇప్పటి నుంచి ఎగ్జామ్ 2 months ముందు, 3 months ముందు సీసాట్ చేస్తానంటే అది అవ్వదన్నమాట. సో ఇదంతా. అండ్ ఈ సంవత్సరం ఫిలిమ్స్ ఎగ్జామ్ చూస్తారు. ఫిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా కొంత కాంప్లెక్స్గా ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఈ సంవత్సరం ఉండొచ్చు అనమాట 2022 ప్రిలిమ్స్లో. కమింగ్ బ్యాక్ ఫర్ మెయిన్స్, మనకి సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్లో ఒకటి తెలుగు, అంటే మన ఇష్టం, తెలుగు రాసుకోవచ్చు, ఏదైనా 8th షెడ్యూల్లో ఉన్న రాయొచ్చు. నేనైతే తెలుగు రాశాను. అది కూడా ఒకసారి పాత క్వశ్చన్ పేపర్స్ చూసుకుని వెళ్ళండి. అండ్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్ ఇవి 2 క్వాలిఫైయింగ్ మాత్రమే. పాత క్వశ్చన్ పేపర్స్ ఈ 2 చూసుకెళ్ళండి ఒక్కసారి. తర్వాత 7 పేపర్స్ ఉంటాయి. ఈ 7 పేపర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. తెలుగు, ఇంగ్లీష్ పక్కన పెట్టి, అంటే ఈ బేసిక్ క్వాలిఫైయింగ్ కాబట్టి చదువుకుని వెళ్ళిపోవచ్చు. మిగతా 7 పేపర్స్, 7 into 250, 1750, 7 పేపర్స్, ఈచ్ పేపర్ 250 మార్క్స్, అంటే కంప్లీట్గా 1750 మార్క్స్ అనమాట. ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే, 2 ఎస్సేలు, అంటే మొత్తం 2 రాయాలి. పార్ట్ ఏలో 4 ఇస్తాడు, పార్ట్ బిలో 4 ఇస్తాడు. ఒక్కొక్క 4లో ఒకటి చూజ్ చేసుకుని మొత్తం 2 రాయాలి. 4-4లో చూజ్ చేసుకుని మొత్తం 2 essays రాయాలన్నమాట. జనరల్ ఎస్సే 250 మార్క్స్, 250 మార్కులు. దీనిలో ఈసారి చూస్తే 2022లో జరిగిన ఎగ్జామ్ చూస్తే, జనవరిలో జరిగిన ఎగ్జామ్ చూస్తే మీరు చూసి షాక్ అవుతారు. పేపర్స్ అన్ని ఎస్సేస్ ఆల్మోస్ట్ లిటరరీగా ఉన్నాయి. అంటే బాగా ఎస్సే రైటింగ్ అలవాటు అయిన వాళ్ళు చేయగలరు. కాబట్టి జనరల్ ఎస్సేకి మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచి రోజుకొక పేజీ ప్రాక్టీస్ చేయండి. సొంతంగా ఏదో ఒక అంశం మీద రాయటం, చిన్న చిన్న అంశాల మీద రాయటం. ఇప్పటి నుంచి రోజుకొక పేజ్ చిన్న ఎస్సేలతో స్టార్ట్ చేయండి. ఒకటేసారి 1000 words, 500 words కూడా అవసరం లేదు. 200 words ఎస్సే రాయండి. చిన్నగా స్లోగా అలవాటు చేసుకోండి. మీకు నెమ్మదిగా ఒక 2-3 monthsకి 4 monthsకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, 2-3 months 4 monthsకి ఇంప్రూవ్ అవుతే ఎస్సే రైటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్. మీరు అడగొచ్చు మేమేమి ఎస్సేలు ప్రాక్టీస్ చేయాలని. లాస్ట్ 20 years యూపీఎస్సీ ఎస్సే క్వశ్చన్స్ చేయండి. లాస్ట్ 20 సంవత్సరాల్లో యూపీఎస్సీ ఎస్సే క్వశ్చన్స్ చేయండి. తీసి అవన్నీ ప్రాక్టీస్ చేయండి లాస్ట్ 20 years అనమాట. ఓకే, తర్వాత ఇంకా 4 పేపర్స్ ఉన్నాయి. GS1, GS2, GS3, GS4. GS1, GS2, GS3, GS4. GS1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇది GS1 అనమాట. దీనిలో ఇది 250 మార్క్స్కి, ఇది 250 మార్కులకి. ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇది 250 మార్క్స్ది. దీనిలో మీరు ఏం చేయొచ్చు, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకోవాలి, ఆర్కిటెక్చర్ చదువుకోవాలి, ఫేమస్ పర్సనాలిటీస్ చదువుకోవాలి, తర్వాత జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, సొసైటీ చదువుకోవాలి. ఏమేమి చదవాలి ఇప్పుడు చెప్తాను కొంతసేపట్లో. పేపర్ 1లో. GS పేపర్ 2లో పాలిటీ, IR, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అవి ఉంటాయి. GS పేపర్ 3లో, అంటే GS 3లో ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ,
GS3లో ఎకనమిక్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, సెక్యూరిటీ ఇష్యూస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ GS3లో ఉంటాయి. అండ్ GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ 250 మార్క్స్కి ఉంటుంది. ఎథిక్స్ పేపర్ అంటాం. GS4 ఎథిక్స్ పేపర్ అంటే ఒక ఎస్ఏ పేపరు, 4 GS పేపర్లు ఉంటాయి. ఒక ఎస్ఏ జనరల్ స్టడీస్లో మనం చూస్తే ఫస్ట్ ఎస్ఏ రాస్తాం, ఒక ఎస్ఏ పేపరు, తర్వాత 4 GS పేపర్లు. ఎస్ఏ పేపర్లో 2 ఎస్ఏలు రాయాలి. సో జనరల్ ఎస్ఏ వాడు ఏం కోరుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. జనరల్ ఎస్ఏ వాడు ఏం కోరుకుంటున్నాడో మనం ఒకసారి చూస్తే, క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైట్ ఎన్ ఎస్ఏ ఆన్ ఎ స్పెసిఫిక్ టాపిక్. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్, ఐఎమ్ రిపీటింగ్, మొత్తం నీట్గా రిపీట్ చేస్తాను, ఒకసారి చూడండి. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు రైట్ ఎన్ ఎస్ఏ ఆన్ ఏ స్పెసిఫిక్ టాపిక్. ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద క్యాండిడేట్ ఎస్ఏ రాయాలి అంటే వాడు అక్కడ చాయిస్ ఇస్తాడనమాట. 4 ఎస్ఎస్లో ఫస్ట్ సెక్షన్ ఏలో 4 ఎస్ఎస్లో ఒకటి, సెక్షన్ బిలో 4 ఎస్ఎస్లో ఒకటి, సెక్షన్ ఏలో 4 ఎస్ఎస్లో ఒకటి, సెక్షన్ బిలో 4 ఎస్ఎస్లో ఒకటి రాయాలన్నమాట. ద చాయిస్ ఆఫ్ సబ్జెక్ట్స్ విల్ బి గివెన్. మీకు చాయిస్ ఇస్తాడు ఎస్ఏలో. ఎగ్జామినరే డైరెక్ట్గా చెప్పాడు, సిలబస్లో డైరెక్ట్ చెప్పాడు మేము ఎస్ఏలో చాయిసెస్ ఇస్తామని. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కీప్ దేర్ థాట్స్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అండ్ బీ కన్సైజ్. అంటే సబ్జెక్ట్కి క్లోజ్గా, అంటే వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్కి క్లోజ్గా రాయాలి. అంటే మనం వాడు పావర్టీ గురించి అడిగితే మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి రాయకుండా, లేదా వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి అడిగితే మనం ఇండియాలో టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది అలా కాకుండా, వాళ్ళు అడిగిన టాపిక్కి దగ్గరగా రెలవెంట్గా క్వశ్చన్ బాగా చదివి వాళ్ళు అడిగిన అంశం మీద రాయాలి, ఏది పడితే అది రాయకూడదు. అదే వాడు చెప్పేశాడు అక్కడ. చూడండి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కీప్ దేర్ థాట్స్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ దేర్ ఐడియాస్ ఇన్ ఆర్డర్లీ ఫ్యాషన్ అండ్ బీ కన్సైజ్. Credit will be given to effective and coherent expression. అంటే నీట్గా ఎఫెక్టివ్గా ఒకదానికొకదాన్ని లింక్ చేస్తూ రాస్తే, అర్థం లేకుండా రాయకుండా నీట్గా లాజికల్గా ఎఫెక్టివ్గా రాస్తే ఎక్కువ మార్కులు ఇస్తారు అని. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూపీఎస్సీ మెయిన్స్లో స్పేస్ వాళ్ళే ఇస్తారా క్వశ్చన్ కింద మెయిన్స్లో స్పేస్ ఇస్తారనమాట. ఆ స్పేస్లోనే విత్ ఇన్ గివెన్ స్పేస్ వీ నీడ్ టు ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ ఎస్ఏ. తర్వాత GS పేపర్లు చూద్దాం. మనకి ఎస్ఏ తర్వాత 4 GS పేపర్లు ఉంటాయి. GS1, GS2, GS3, GS4. ముందు అసలు మీకు ఎగ్జామ్ మీద క్లారిటీ ఉండాలి. GS1లో సిలబస్ బట్టి కొట్టాలి. GS2, GS3, GS4 వీటన్నిటిలో చాప్టర్ వైజ్ సిలబస్ మీ మైండ్లో ఉండాలి. మీకు సిలబస్ వస్తే 25% ఎగ్జామ్ అయిపోయినట్టే. మీకు సిలబస్ ప్రాపర్గా వస్తే 25% ఎగ్జామ్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు GS1 చూద్దాం. GS1లో సిలబస్ ఏంటి? ఇండియన్ కల్చర్, ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్. ఇండియన్ కల్చర్లో ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఇదే. ఉదాహరణకి మనం ఈజీగా అడగొచ్చు అనమాట. ఇప్పుడు భరతనాట్యం, కూచిపూడి దగ్గర నుంచి, లేదా అశోక ఇన్స్క్రిప్షన్స్ దగ్గర నుంచి, లేకపోతే బుద్ధిస్టు చైత్యాస్ విహారాస్ దగ్గర నుంచి చాలా విషయాలు మనకి సిలబస్లో కనిపించకపోయినా సరే కొన్ని సందర్భాల్లో రిలేటెడ్ టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. విజయనగర ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. ఇట్లా రకరకాల బుద్ధిస్టు చైత్యాస్ విహారాస్ గురించి, సాంచీ బుద్ధిస్ట్ స్తూపాస్ గురించి, శ్రీకృష్ణ దేవరాయ గురించి, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అన్నమాట. ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కర్ణాటక వర్సెస్ హిందుస్థానిక్ మ్యూజిక్ ఇవన్నీ కూడా. సో తర్వాత మోడర్న్ ఇండియాలో అంటే ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే ఆల్మోస్ట్ అర్థం చేసుకోవచ్చు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ ద 18th century అంటిల్ ద ప్రజెంట్ డేట్. మిడిల్ ఆఫ్ ద 18th century నుంచి ప్రజెంట్ వరకు. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అంటే చెప్పుకోదగ్గ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఈవెంట్స్. తర్వాత పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు. తర్వాత ఇష్యూస్, ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఇష్యూస్. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లో రకరకాల స్టేజెస్. మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఎరా, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజొబీడియన్స్, క్విట్ ఇండియా ఇవన్నీ అన్నమాట.
ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్స్ ఆర్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఫ్రీడమ్ కోసం దేశవ్యాప్తంగా ఎవరెవరు కష్టపడ్డారు, తర్వాత మోడర్న్ ఇండియాని బిల్డ్ చేయడం కోసం ఎవరెవరు కష్టపడ్డారు. అది సర్దార్ పటేల్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, తర్వాత జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళు అనమాట. తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎలా కన్సాలిడేట్ చేశారు, రాష్ట్రాలు ఎలా రీఆర్గనైజ్ అయ్యాయి. కొంతమంది అయితే యూపీఎస్సీలో ఇంటర్వ్యూలో కూడా అడిగారు ఈ క్వశ్చన్. స్టేట్స్ ఫార్మేషన్ నాకు స్టెప్ బై స్టెప్ చెప్పని చెప్పి కూడా అడిగారు అనమాట. తర్వాత వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర. మనకి GS 1లో ప్రపంచ చరిత్ర కూడా ఉంది. దానిలో అన్నీ చదవక్కర్లేదు, మనకి ఎగ్జామ్లో ఉన్నవే. హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ విచ్ విల్ ఇంక్లూడ్ ఈవెంట్స్ ఫ్రమ్ 18th century. వరల్డ్ హిస్టరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాయింగ్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కలోనియలైజేషన్, డీకలోనియలైజేషన్, ఇలాంటివన్నీ కూడా. ఓకే, అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఎలా ఈ కాలనీస్ ఏర్పడ్డాయి, తర్వాత స్వతంత్రం ఎలా వచ్చింది చాలా కాలనీస్కి, ఇవన్నీ కూడా మన సిలబస్లో భాగమే. తర్వాత పొలిటికల్ ఫిలాసఫీస్ కూడా ఉన్నాయి, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం, ఇవి కూడా మన వరల్డ్ హిస్టరీలో GSలో ఉన్నాయి. తర్వాత సొసైటీ, మన సమాజం ఎలా నిర్మించబడింది, మన సమాజం యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటి, ఇండియాలో ఉన్న డైవర్సిటీ ఏంటి, భిన్నత్వం ఏంటి, ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉమెన్ పాత్ర ఏంటి, పావర్టీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఏంటి, అర్బనైజేషన్, పట్టణీకరణ ఎలా పెరుగుతుంది ఇండియాలో, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ సొసైటీ, భారత సమాజం పైన గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ యొక్క ప్రభావం ఏంటి. సో హౌ గ్లోబలైజేషన్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇండియన్ సొసైటీ, ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్, రెండు ఉన్నాయా, రెండు ఉంటే ఏంటి ఏంటి అని. తర్వాత సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. మనం మీరు చూసారు, ఒక ప్రాఫెట్ మొహమ్మద్ మీద కొన్ని కామెంట్స్కి పెద్ద గొడవ అయిపోయింది యూపీ ఆ ప్రాంతంలో అంతా. కమ్యూనలిజం, రీజనలిజం, ప్రాంతీయవాదం. ప్రాంతీయవాదం అంటే మాది మాకే, ఇప్పుడు నాగాస్ ఉన్నారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. కర్ణాటక ఈజ్ ఫర్ కన్నడిగాస్, ఇప్పుడు హిజాబ్ ఇష్యూ జరిగింది కర్ణాటకలో. ఇలాంటివన్నీ కూడా సెక్యులరిజం, లౌకికవాదం, అంటే ఆల్ రిలీజన్స్ అందరికీ స్పేస్ ఉండాలి దీనికి సంబంధించి. తర్వాత వరల్డ్ జాగ్రఫీలో మనం చూస్తే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ ఇందాక చెప్పాను. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ సంబంధించి మొత్తం వరల్డ్ జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ ఇవన్నీ కలిపి చూస్తే అవే కొన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి అనమాట. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు ఎలా ఏర్పడ్డాయి, ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఎలా ఉన్నాయి. తర్వాత ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ ఎలా డెవలప్ అయ్యాయి, ఇవన్నీ. తర్వాత ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినా, ఎర్త్ క్వేక్స్, సునామీస్, వాల్కనోక్ యాక్టివిటీస్, సైక్లోన్స్. మనకి భూకంపాలు, సునామీస్, వాల్కనో ఎరప్షన్స్, సైక్లోన్స్, వీటికి సంబంధించిన ప్రతి డీటెయిల్, అవి ఎలా ఏర్పడతాయి, రీసెంట్గా ఏం జరిగింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. తర్వాత జాగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లొకేషన్స్, వరల్డ్ జాగ్రఫికల్ ఫీచర్స్, లొకేషన్స్. దీంతో పాటు ఈ మధ్య ట్రెండ్ ఏంటి తెలుసా, ప్లేసెస్ ఇన్ న్యూస్ బాగా ఎక్కువ అడుగుతున్నారు. మెయిన్స్లో కూడా ఏదైతే న్యూస్లో ఉందో దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోండి. ఏదైతే ఈ 1 year న్యూస్లో ఉంటాయి ఏదైనా ప్లేస్, వాటిని ఎక్కువగా ఎంఫసైజ్ చేసి చదువుకోండి. ఇది GS పేపర్ 1 అనమాట. ఇప్పుడు GS పేపర్ 2, GS 2 అంటాం. దీనిలో ఏముంటాయని చెప్పాను, పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, IR, సోషల్ జస్టిస్, ఇది. సో దీనిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అంటే మన రాజ్యాంగం ఎలా హిస్టారికల్గా డెవలప్ అయింది. తర్వాత ఎవల్యూషన్ అండ్ ఫీచర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ ఏంటి, ఎలా అమెండ్మెంట్ చేస్తారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, ఇందాక చెప్పాను, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, గవర్నర్, ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ అనమాట. తర్వాత బేసిక్ స్ట్రక్చర్ థియరీ, మన కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఏంటి. తర్వాత ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్. తర్వాత ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైన్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, మన ఫెడరల్ స్ట్రక్చర్ సంబంధించిన ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్ అండ్ ఛాలెంజెస్ దేర్ ఇన్, అంటే లోకల్ బాడీస్ వరకు ఎలా ఫండ్స్, ఫినాన్సెస్ డెవాల్వ్ అవుతున్నాయి, లోకల్ బాడీస్ వరకు ఎలా ఫండ్స్, ఫినాన్సెస్ డెవాల్వ్ అవుతున్నాయి. తర్వాత సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 ఆర్గాన్స్ మధ్య
సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉన్నాయి, డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటే ఇండియాలో లోక్ అదాలత్లు కానీ ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉన్నాయి, రకరకాల డిస్ప్యూట్ ఈ మధ్య కొత్తగా కమర్షియల్ కోర్ట్స్ అని చెప్పి ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా. తర్వాత ఈ కోర్ట్ అనే కాన్సెప్ట్, ఇవన్నీ కూడా సిలబస్లో ఇంపార్టెంట్ అనమాట. తర్వాత కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్. ఏం లేదు, ఇండియా బ్రిటన్ ఎలా ఉంది, ఇండియా అమెరికా ఎలా ఉంది, ఇండియా కెనడా ఎలా ఉంది, ఒక్కొక్క ఫీచర్ తీసుకుని పార్లమెంటరీ మోడల్స్ వరల్డ్లో ఎలా పనిచేస్తున్నాయి కొంచెం దాని మీద ఒక స్టడీ చేయటం. ఇది కంపేరింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్కీమ్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్. తర్వాత పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. ఇండియన్ పార్లమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇండియన్ పార్లమెంటరీ టర్మినాలజీ ఏంటి, పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా. అలానే పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. ఓకే, మొత్తం ఇండియాలో రకరకాల డిపార్ట్మెంట్స్, అది నీతి ఆయోగ్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ రకరకాల డిపార్ట్మెంట్స్ ఇండియాలో ఎలా పనిచేస్తున్నాయి. ఈ మధ్య న్యూస్లో ఉన్న డిపార్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చూసుకోండి. ప్రత్యేకంగా ప్రెషర్ గ్రూప్స్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ ఇన్ ద ఇండియన్ పాలిటీ, మన ప్రెషర్ గ్రూప్స్ సంబంధించి. తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రతినిధుల చట్టం. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఇది కూడా డీటెయిల్గా చూసుకోండి. ఓకే, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆర్పీ యాక్ట్. దీని మీద ఏదైతే న్యూస్లో ఉందో అదే క్వశ్చన్ ఎక్కువ వస్తుంది. సెక్షన్ 8 క్లాజ్ 4, సెక్షన్ 62 క్లాజ్ 5, సెక్షన్ 123 క్లాజ్ 3, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్పీ యాక్ట్లో, ఇవి సరిపోతాయి అన్నమాట. తర్వాత అపాయింట్మెంట్ టు వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే తెలుసు కదా, క్యాగ్, ఎలక్షన్ కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇప్పుడు బీసీ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నమాట. తర్వాత స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. స్టాట్యుటరీ బాడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. ఓకే, అలానే రెగ్యులేటరీ బాడీ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్స్ అ రెగ్యులేటరీ బాడీ. తర్వాత క్వాజీ జ్యుడిషియల్ బాడీ. క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ ఈజ్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఇట్లాంటి బాడీస్ ఇండియాలో ఉన్నవన్నీ మీరు డీటెయిల్గా చూసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అంటే లేదు, గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ ఏ విధంగా అమల్లో ఉన్నాయి చూసుకోవాలి. ఉదాహరణకి పిఎం కిసాన్ ఎంతవరకు సక్సెస్ అయింది, ఓకే, పిఎం కిసాన్ ఎంతవరకు సక్సెస్ అయింది, లేదా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అచీవ్మెంట్స్ ఏంటి, ఇట్లాంటివి అనమాట. లేదా దళిత్ ఇండస్ట్రీస్ కోసం డిక్కీ అని పెట్టారు, దళిత్ ఇండస్ట్రియలిస్ట్ని డెవలప్ చేసుకోవడం కోసం డిక్కీ ఎంతవరకు సక్సెస్ అయింది, ఇట్లాంటివన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ చాప్టర్ GS2లో మనం చూస్తే రోల్ ఆఫ్ NGOs, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్, డోనార్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. ఇవన్నీ కూడా మీకు డెవలప్మెంట్ ప్రాసెసెస్ అండ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ, NGO, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవన్నీ సిలబస్ అనమాట. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్. ఉదాహరణకి ఒరిస్సాలో కాళీ అనే ఒక స్కీమ్ ఉంది, అలాంటి స్కీమ్స్ కూడా. తమిళనాడులో ఇల్లం తేడి కల్వి అనే స్కీమ్ ఉంది, అట్లాంటి స్కీమ్స్ కూడా. ఏదైతే చాలా ప్రెస్టీజియస్గా స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేస్తో, ఉదాహరణకి తెలంగాణలో దళిత బంధు ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా GS2లో ఇంకొక చాప్టర్ ఇష్యూస్ రిలేటింగ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్, సోషల్ సర్వీసెస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. మన సోషల్ సెక్టర్లో ఉన్న అవసరమైన అంశాలు, మన హెల్త్ కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. ఇష్యూస్ రిలేటింగ్ టు పావర్టీ అండ్ హంగర్. UPSC సిలబస్లో ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రిపీటెడ్గా హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ, అగ్రికల్చర్, ఈ కాన్సెప్ట్స్ బాగా రిపీట్ అవుతుంటాయి. మనం బాగా ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, పావర్టీ ఒకటి, హంగర్ ఒకటి, న్యూట్రిషన్ ఒకటి,
ఇవన్నీ రిపీటెడ్ ఎడ్యుకేషన్ ఒకటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్కడొచ్చినా సరే మీరు నోట్ మేకింగ్ చేసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ, హంగర్, న్యూట్రిషన్, ల్యాండ్ రిఫార్మ్స్, ఇవన్నీ యూపీఎస్సీ మోస్ట్ ఫేవరెట్ ఏరియాస్. మీకు ఎక్కడ చూసినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఈ క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. వల్నరబుల్ సెక్షన్స్ తర్వాత ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ గురించి. తర్వాత మన గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మన గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అంటే పరిపాలనలో జవాబుదారీతనం ఉందా, పరిపాలనలో ఓపెన్నెస్ ఉందా. ఈ గవర్నెన్స్ అని తెలుసు కదా, యూజింగ్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ అన్నీ, ఇంకా అప్లికేషన్స్, కొత్తగా ఈ గవర్నెన్స్ మోడల్స్ ఏంటి, అప్లికేషన్స్, మోడల్స్, సక్సెసెస్, లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్. ఇప్పుడు డాష్ బోర్డ్, ప్రతిదీ రియల్ టైమ్ గవర్నెన్స్ అని చాలా గవర్నమెంట్స్, ఇంతకుముందు ఆంధ్ర చేస్తుంది, ఇప్పుడు తమిళనాడు సక్సెస్ అవుతుంది, స్టాలిన్ గవర్నమెంట్, రియల్ టైమ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్. తర్వాత సిటిజన్ చార్టర్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి ఎథిక్స్లో ఉంది, GS2లో ఉంది. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర ఏంటి, రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా మీరు ఆలోచించండి. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ డెమోక్రసీ, సివిల్ సర్వీసెస్లో ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర ఏంటి. అలానే ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్. దీనిలో మీకు చూస్తే ఇండియా చుట్టుపక్కల దేశాలు, ఇండియా పాకిస్తాన్ కావచ్చు, ఇండియా శ్రీలంక కావచ్చు, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ ఇండియా చైనా, ఇవన్నీ నైబర్హుడ్ అనమాట. దీంతో పాటు గ్రూప్స్, బైలేటరల్ రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూప్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్స్. RCEP కావచ్చు, లేదా COP26 గ్లాస్గో సమ్మిట్ కావచ్చు, లేదా G20 కావచ్చు, NAM సమ్మిట్ కావచ్చు, ఇవన్నీ దీనిలో సిలబస్లో భాగాలే అనమాట. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియన్ డయాస్పొరా. ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియన్ డయాస్పొరా. అంటే ఇండియన్ డయాస్పొరా, ప్రవాస భారతీయులకు సంబంధించిన అంశాలు. అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ యొక్క పాలసీస్ ఇండియా మీద ఏ విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకి ఈ రోజున పేటెంట్ వైవర్ అనే కాన్సెప్ట్ ఉంది, ఆ పాలసీ ఇండియా మీద ఏ విధంగా ఉంది. WTO పాలసీస్ కావచ్చు, IMF పాలసీస్ కావచ్చు, డెవలప్డ్ కంట్రీస్ పాలసీస్ కావచ్చు, ఇతరత్ర డెవలపింగ్ కంట్రీస్ పాలసీస్ కావచ్చు, అవన్నీ కూడా ఇండియా మీద ఎలా పడుతున్నాయి ఇవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా GS2లో లాస్ట్ చాప్టరు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్ అండ్ ఫోరా, దేర్ స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్. అంతర్జాతీయ వ్యవస్థలు, UNO కావచ్చు, WHO కావచ్చు, లేకపోతే IAEA కావచ్చు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇట్లా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ వ్యవస్థలు కూడా చూసుకోవాలి. ఓకే, ఇది GS2. తర్వాత GS3లో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. GS3లో మన సిలబస్ ఏంటంటే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎకనమిక్ డెవలప్మెంట్ ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఐమ్ రిపీటింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనమిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దీనిలో మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, ఇప్పుడు ప్లానింగ్ కొంత రిలవెంట్ తగ్గినా కాస్త క్వశ్చన్స్ మాత్రం మనం ఒకసారి ప్రిపేర్ అవ్వాలి. ప్లానింగ్, ఓవరాల్గా ప్లానింగ్ ఎలా ఉంది, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని ఎలా మొబిలైజ్ చేస్తున్నాము, ఇండియాలో గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ అనమాట. తర్వాత గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ ఫ్రమ్ ఇట్, సమ్మిళిత అభివృద్ధి, దానికి సంబంధించిన అంశాలు. తర్వాత గవర్నమెంట్ కంప్లీట్ బడ్జెట్ రిలేటెడ్, దానికి సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో రకరకాల ప్రాంతాల్లో క్రాపింగ్ ప్యాటర్న్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, రకరకాల ఇరిగేషన్ మెథడ్స్. మీకు తెలుసు కదా ఇరిగేషన్ అనేది, మనకి ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా దీనిలోనే వస్తాయి. ఇరిగేషన్ సిస్టమ్స్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ కాన్స్ట్రైంట్స్. అంటే ఇరిగేషన్, పంట స్టోరేజ్ ఎలా, వేర్ హౌసింగ్ ఎలా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా, లాజిస్టిక్ సపోర్ట్ అంటే భారత్మాల లాంటి ప్రాజెక్ట్స్, సాగర్మాల లాంటి ప్రాజెక్ట్స్ కూడా దీన్ని ఇంటర్లింక్ చేసి రాసేయచ్చు అనమాట.
అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్, ఫామ్ లాస్, తర్వాత ఫామ్ రిలేటెడ్ అన్ని స్కీమ్స్ మీకు చాలా వచ్చినాయి కదా స్కీమ్స్, కృషి సించాయ్ యోజన, ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, ఇట్లా రకరకాల అంశాలు మీరు పూర్తి స్థాయిలో చదువుకోవాలన్నమాట. ఈ టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్కి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది, టెక్నాలజీ ఫార్మర్స్కి ఏ విధంగా కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ఇన్ ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్ అనమాట. తర్వాత ఇష్యూస్ రిలేటింగ్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ అండ్ ఎంఎస్పి, సబ్సిడీలు, వ్యవసాయ సబ్సిడీలు, మినిమం సపోర్ట్ ప్రైస్. తర్వాత పీడిఎస్ మీకు తెలుసు కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, దీనికి సంబంధించి బఫర్ స్టాక్స్, ఎఫ్సిఐ ఇష్యూస్ అవన్నీ. తర్వాత టెక్నాలజీ మిషన్స్, రకరకాల టెక్నాలజీ మిషన్స్ ఏమేమి ఉన్నాయి. ఎకనమిక్స్ ఆఫ్ ఎనిమల్ రేరింగ్ అంటే ఏం లేదు, ఎనిమల్ హస్బెండరీ అంటే పూర్తి స్థాయిలో డైరీ, ఫిషరీస్ వీటికి సంబంధించిన అంశాలు మనకు కొంత తెలియాలని వాళ్ళు కోరుకుంటున్నారు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, జనరల్గా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ మీకు తెలుసు కదా, ఫుడ్ ప్రాసెసింగ్, లొకేషన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇదంతా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన అనమాట. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్, ఇది స్టార్ మార్క్, చాలామంది నెగ్లెక్ట్ చేసే టాపిక్ బట్ చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీలో ల్యాండ్ రిఫార్మ్స్ అనే టాపిక్ అనమాట. తర్వాత ఇండియన్ ఎకానమీ 1991లో మనం లిబరలైజ్ చేసాం కదా, ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ మీద 1991 నుంచి 2022 వరకు ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, దీని మీద ఒక కంప్లీట్ పిక్చర్ మీకు తెలియాలి. ఈవెన్ కంప్లీట్ డయాగ్రామ్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎలా పెరిగింది, ఇండియాలో ఫారెక్స్ రిజర్వ్స్ ఎలా పెరిగాయి, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఎలా పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరిగింది, అస్సలు 1991 నుంచి 2002 వరకు మీకు ఒక పిక్చర్ మీద ఒక నోట్స్ ఉండాలి రెడీగా. ఇది చాలామంది చేయని పని చేయాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రధానమంత్రి గతిశక్తి యోజన ఇందాక చెప్పాను, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, మొత్తం ఇండియాలో ఏది ఎలా డెవలప్ అయిందో చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. నెక్స్ట్ ఇండియాలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, హైబ్రిడ్ మోడల్ ఇస్తున్నారా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారా, ఏ విధంగా మనకు పెట్టుబడులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్ఎన్టీ, డెవలప్మెంట్స్ అండ్ దేర్ అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ఎలా ఉంది, దాని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ప్రతిరోజు దైనందిక జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీడే మన లైఫ్లో ఎస్ఎన్టీ ఎఫెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రభావం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, లేకపోతే మనకి 3D ప్రింటింగ్, 4D ప్రింటింగ్ కావచ్చు, మనం రోజు వాడతామే సెల్ ఫోన్, ఆ టెక్నాలజీ 4G ఏంటి, 5G ఏంటి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఎవ్రీడే లైఫ్లో ఎస్ఎన్టీ మనం ఎలా అప్లై చేస్తున్నాము, ఈవెన్ మెడికల్ సైన్స్లో ఎలా అప్లై చేస్తున్నాం, ప్రతిదీ అనమాట. అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మనం జనరల్గా పట్టించుకోం. ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీలు చేసిన అచీవ్మెంట్స్ కూడా మన సిలబస్లో ఉంది. ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే మనం ఇండియాలో ఉన్న మిసైల్స్, ఇండియాలో ఉన్న డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఇండియాలో ఉన్న మెడిసిన్స్, ఫార్మాసిటికల్ కంపెనీ అన్నీ సొంతంగా మనం ఏది తయారు చేస్తున్నామో దాని మీద మనకు అవగాహన ఉందా, యూపీఎస్సీకి ఇది మోస్ట్ ఫేవరెట్. ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, సొంతంగా మనం ఏది తయారు చేస్తున్నామో దాని మీద మనకు అవగాహన ఉందా అని చెప్పి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే మనకి కంప్యూటర్స్ కావచ్చు, సూపర్ కంప్యూటర్స్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ మీకు తెలుసు కదా, ఇస్రో, నాసా ఇవన్నీ. తర్వాత కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, యూపీఎస్సీ మోస్ట్ ఫేవరెట్ ఏరియా బయోటెక్నాలజీ. తర్వాత ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇది కూడా చూసుకోవాలి. తర్వాత ఎన్విరాన్మెంట్ తెలుసు కదా, పొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, దీని మీద ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ తయారు చేసి పెట్టుకోండి, నెట్లో దొరికిద్ది. ఈఐఏ అనే కాన్సెప్ట్కి ఒక డయాగ్రామ్ ఉంటుంది, నెట్లో చూసుకోండి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, మీకు తెలుసు కదా, రేపు ఐఏఎస్ ఆఫీసులో, ఐపీఎస్ ఆఫీసులో అయితే డిజాస్టర్స్ని మీరే హ్యాండిల్ చేయాలి. మొన్న కోవిడ్ పాండమిక్ వచ్చింది, అప్పుడు ఎక్కువ మంది వర్క్ చేసిన బ్యూరోక్రట్సే కదా. సో డిజాస్టర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అదేవిధంగా సెక్యూరిటీ ఇష్యూస్, భారతదేశానికి సంబంధించిన భద్రతా అంశాలు, టెర్రరిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, తర్వాత ఇండియాలో వేరే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, సైబర్ సెక్యూరిటీ ఏంటి, మనీ లాండరింగ్ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఓకే, డార్క్ వెబ్ అంటే ఏంటి, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా టెర్రరిజము, నక్సలిజము, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా ప్రమోట్ అవుతున్నాయి, మీకు తెలుసు కదా, జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు జరిగినప్పుడు ఇంటర్నెట్ ఆపేశారు, ఇవన్నీ. తర్వాత
బార్డర్ సెక్యూరిటీ ఏంటి, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి, ఇదంతా GS3. తర్వాత మనకి GS4 అంటే ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. దీనిలో 250 మార్క్స్కి 125 మార్క్స్ క్వశ్చన్స్, 125 మార్క్స్ కేస్ స్టడీస్. 250 మార్కులకి 125 మార్కుల క్వశ్చన్స్, 125 మార్కులు కేస్ స్టడీస్ అనమాట. సో ఇక్కడే మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. దీనికి సంబంధించి మీకు స్పెషల్ లెక్చర్ ఒక మళ్ళీ చెప్తాను, ఎథిక్స్ ఎలా డీల్ చేయాలని. మెయిన్స్కి సంబంధించి కేస్ స్టడీస్ కూడా చూసుకోవాలి. ఏం లేదు, కేస్ స్టడీస్ లాస్ట్ 10 years నుంచి వచ్చిన కేస్ స్టడీస్ అన్ని ఆన్సర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చే కేస్ స్టడీస్ ఆన్సర్ చేయొచ్చు. ఇది మెయిన్స్. దీనిలో పాస్ అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూకి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచే ఎఫెక్టివ్గా మాట్లాడటం, అర్థవంతంగా మాట్లాడటం, బ్యాలెన్స్డ్గా మాట్లాడటం, కొంచెం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇవి ఇంప్రూవ్ చేసుకుని ఇంటర్వ్యూ కూడా అయిపోద్ది అనమాట. ఓవరాల్గా ఇది స్ట్రక్చర్. దీన్నంతా ప్రిపేర్ అవ్వాలంటే నెక్స్ట్ 11 months రోజుకి యావరేజ్న 10 గంటలు చొప్పున, వారానికి ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకోండి. ఎవ్రీ వీక్ ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకొని 6.5 days చదవండి. దానిలో యావరేజ్న రోజుకి ప్రతి 24 hours 10 hours ఎఫెక్టివ్ యూజ్ చేసుకోవాలి. దీనిలో చదవటమే కాదు, ప్రాక్టీస్ అండ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ ఈ రెండు ఉండాలన్నమాట. ఇలా 1 year పాటు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 6 months సిలబస్ మొత్తం చేయండి, తర్వాత రివిజన్ మొదలెట్టండి. ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా ఈరోజు నుంచే స్టార్ట్ చేయండి ప్రిపేర్ అవ్వటం. ఓకే, న్యూస్ పేపర్ రీడింగ్ కంపల్సరీ. ఎంతోమంది చెప్తారు న్యూస్ పేపర్లు అక్కలేదు, యూట్యూబ్ వీడియోలు కానీ, టెలిగ్రామ్ ఛానల్స్ కానీ, కంపైలేషన్స్ కానీ చూసుకోండి మేము పాస్ అయిపోయామని. మీరు చూడండి, ఇప్పుడు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ అబద్ధాలు. ఎవరైతే న్యూస్ పేపర్ రీడింగ్ బాగా చేస్తారో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి కూడా పనికి వస్తాయి. ఇంటర్వ్యూకి కూడా కూర్చోబెట్టి నేను న్యూస్ పేపర్ చదివిస్తాను అందరి చేత. సో మీరు కంపల్సరీ న్యూస్ పేపర్ రీడింగ్ ఎవ్రీడే 2 నేషనల్ న్యూస్ పేపర్స్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లేదా హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి. ఎవ్రీడే ఒక 2-3 pages అన్న నోట్స్ రాయండి. ఎవ్రీడే ఒక 4-5 చిన్న పారాగ్రాఫ్స్ అన్న రాయండి. ఇప్పటి నుంచి స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటారండి, ఆటోమేటిక్గా సక్సెస్ మీకు వచ్చింది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇలాంటి సెషన్స్ ఇంక ఇయర్ రెగ్యులర్గా నేను కండక్ట్ చేస్తుంటాను నాకు టైం ఉన్నప్పుడల్లా. ఆల్ ద బెస్ట్. విల్ మీట్ అగైన్ వెరీ షార్ట్లీ. థ్యాంక్ యూ. ఎవరైతే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు 7 o'clockకి ఇలాంటి జూమ్ సెషనే పొలిటికల్ సైన్స్ కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ రేపు జూమ్ సెషన్లో చెప్తాను. థ్యాంక్ యూ. రేపు ఈవినింగ్ 7 o'clockకి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ వాళ్ళు యూ కెన్ మీట్ త్రూ జూమ్. ఓకే, థ్యాంక్ యూ.